మాతృభాష. కళింగపురాన్ని జయసింహుడు అనే మహారాజు పరిపాలించేవాడు. అతడు వివిధ రాజ్యాల కళాకారులను ఆహ్వానించి వారితో కళా ప్రదర్శనలు ఇప్పించి మంచి బహుమతులు ఇచ్చేవాడు. ఒకరోజు వారి రాజ్యానికి ఒక పండితుడు వచ్చాడు. అతడు అనేక భాషలను అనర్గళంగా మాట్లాడగలడు. మహారాజా, మీ పండితులు ఎవరైనా నా మాతృభాష కనుక్కోగలరా అని సవాలు విసిరాడు. ఆస్థాన పండితులంతా వేర్వేరు భాషల్లో వివిధ ప్రశ్నలు అడిగారు. ఏ భాషలో ఏ ప్రశ్న అడిగినా ఆ పండితుడు ఏమాత్రం తడబడకుండా ఆ భాష తన మాతృభాష అన్నట్లుగా సమాధానం చెప్పసాగాడు. చివరికి ఆస్థాన పండితులు చేతులెత్తేశారు. మీ రాజ్యంలో నా మాతృభాష కలిపెట్టగలిగే మేధావులే లేరా అన్నాడు ఆ పండితుడు. మహారాజు మహామంత్రి వైపు చూశాడు. మహామంత్రి ఆ పండితుడిని చూసి తనకు తెలిసిన కొన్ని ప్రశ్నలు కొన్ని భాషల్లో అడగసాగాడు. ఆ పండితుడు తడుపుకోకుండా జవాబులు చెప్పసాగాడు. చివరికి విసుగు చెందిన మహామంత్రి కోపంతో ఒక సైనికుడి ఖడ్గం తీసుకొని పండితుడి వైపు వామ్మో, కాపాడండి అని అరిచాడు ఆ పండితుడు కన్నడంలో. మహామంత్రి ఖడ్గాన్ని దించి చిరునవ్వుతో, మహారాజా, ఆ పండితుడి మాతృభాష కన్నడం. మనం ఆపదలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు మాతృభాషలోనే ఉంటాయి అని చెప్పాడు. పండితుడు మాతృభాష కన్నడమే అని అంగీకరించాడు. ఓటమితో తలదించుకొని సభ నుండి వెళ్ళిపోయాడు.